జనసంద్రమైన జగ్గన్న తోట, కొలువుదీరిన ఏకాదశి రుద్రులు, అందరి చూపు గంగలకుర్రు ప్రభల రాకపైనే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబోజిపేట మండలం మొసలపల్లి శివారు జగ్గన్న తోట ప్రభల తీర్థం కనుల పండుగగా సాగింది. జన ప్రభంజనంతో జగ్గన్న తోట భక్త సంద్రంగా మారింది. ఇటు చూసినా జన ప్రవాహంతో జగ్గన్న తోట కిక్కిరిసిపోయింది. జగ్గన్న తోటలో కొలువు తీరిన ప్రభలు వివిధ రకాల అలంకరణలతో భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఎవరికి వారు ప్రభల వద్ద సెల్ఫీలు, ఫోటోల కోసం ఎగబడ్డారు. గంగలకుర్రు వీరేశ్వర స్వామి, గంగలకుర్రు అగ్రహారం వీరేశ్వర స్వామి, గంగలకుర్రు చెన్న మల్లేశ్వర స్వామి, వ్యాఘ్రేశ్వర స్వామి, కే పెదపూడి మేనకేశ్వర స్వామి, ఇరుసుమండ ఆనంద రామేశ్వర స్వామి, ఒక్కలంక కాశీ విశ్వేశ్వర స్వామి, నేదునూరు చెన్న మల్లేశ్వర స్వామి, ముక్కామల రాఘవేశ్వర స్వామి, మొసలపల్లి మధుమానంత భోగేశ్వర స్వామి, పాలగుమ్మి చెన్న మల్లేశ్వర స్వామి, పుల్లెటుకూరు అవినవ వ్యాఘ్రేశ్వర స్వామి ప్రభలు తరలివచ్చాయి. శిలాతోరణాలు, వరి కంకులు, గుమ్మడికాయ, పలు రకాల పుష్పమాలలతో ప్రభలను అలంకరించి ఆయా గ్రామాల నుండి వేడుకగా తీసుకువచ్చారు. తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలకు నిలయంగా మారే ఈ తీర్థానికి రాష్ట్ర నలుమూలల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి వేలాది సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. కౌశిక అవతల వైపు ఉన్న గంగలకుర్రు అగ్రహారం వీరేశ్వర స్వామి ప్రభ, గంగలకుర్రు చెన్న మల్లేశ్వర స్వామి ప్రభ కౌశిక దాటి ప్రవేశించే దృశ్యం చూపర్లను గగురుపాటు గురి చేస్తుందనడంలో సందేహం లేదు. శర్వ అంటూ బరువైన ప్రభలను యువకులను అవలేలగా భుజానెత్తుకుని వరిచేలను దాటుకుంటూ కౌశిక నదిలోకి దిగి భక్తిభావంతో కౌశిక నది దాటి తీర్థంలోకి ప్రభలను తీసుకువచ్చారు. ఉదయం 7 గంటలకే ఆయా గ్రామాల్లో ప్రభలకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఉత్సవ విగ్రహాలను ప్రభలపై కొలువు తీర్చి మేళ తాళాలతో ఊరేగింపుగా భారీ సంచారం నడుమ జగ్గన్న తోట తీర్థానికి తీసుకువచ్చారు. ఇలా ఉండగా కోనసీమ అత్యంత వైభవంగా జరిగే జగ్గన్న తోట ప్రభలోత్సవానికి కొత్తపేట డిఎస్పీ కేవీ రమణ పర్యవేక్షణలో పి గన్నవరం సిఐ ప్రశాంత్ కుమార్ ఆధ్వర్యంలో ఎస్ఐలు భారీ బందోబస్తు నిర్వహించారు. ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో ఎటువంటి అంతరాయం కలగకుండా ఈ ప్రభల ఉత్సవం పూర్తయిందని చెప్పవచ్చు. చూడబోడు